హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఆగస్టు నెలలో వచ్చే పండుగలు మరియు ముఖ్యమైన రోజులేంటో తెలుసుకుందామండి. మనకు ఈ ఆగస్టు నెలలో చాలా ముఖ్యమైన పండుగలు ఉన్నాయి. అందులోనూ ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన శ్రావణ మాసం మొదలైపోతుందండి. శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికే కాదు, శ్రావణ సోమవారాలు కూడా శివయ్యకి కూడా చాలా ఇంపార్టెంట్గా పూజిస్తూ ఉంటారు. మరి ఆలస్యం చేయకుండా ఈ 2026వ సంవత్సరం ఆగస్టు నెలలో వచ్చే పండుగలు ఏంటో ముందు తెలుసుకుందామండి. ఆగస్టు 2వ తారీఖు ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతర అండి. ఆగస్టు 3 సోమవారము సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి రంగం. ఆగస్టు 7వ తారీఖు శుక్రవారము ఆడి కృతిక. ఇక 9వ తారీఖు మతత్రయ ఏకాదశి అండి. మహంకాళి బోనాల జాతర, హైదరాబాద్ మహంకాళి బోనాల జాతర ఉందండి. 12వ తారీఖు ఆగస్టు 12 చౌడేశ్వరీదేవి జయంతి, చుక్కల అమావాస్య, గురి మౌఢ్యం కూడా. ఇక 13వ తారీఖు మనకి ఆగస్టు 13వ తారీఖు నుండి శ్రావణ మాసం అనేది ప్రారంభం అయిపోతుంది. ఇక ఆగస్టు 15 శనివారం భారత స్వాతంత్ర దినోత్సవం. ఆగస్టు 16 నాగ చతుర్థి, దుర్వా గణపతి వ్రతం కూడా అండి. ఆగస్టు 17వ తారీఖు సోమవారము సింహ సంక్రమణము, నాగపంచమి, అలాగే గరుడ పంచమి కూడా అండి ఈరోజు. ఇక ఆగస్టు 18వ తారీఖు కల్కి జయంతి, శ్రావణ మంగళ గౌరీ వ్రతం అండి. ఇక 21వ తారీఖు ఆగస్టు 21 శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కూడా అండి. మనకి ఈ వరలక్ష్మి వ్రతం ఎంతో ఆడవాళ్ళందరూ ఎంతో అంగరంగ వైభవంగా చేసుకుంటూ ఉంటారు. శ్రావణ మాసం అంటేనే పూజలు, పునస్కారాలు, ఇక తాంబూలాలు. ఇక శ్రావణ మాసం మనకి మొదలైంది కాబట్టి 13వ తారీఖు నుంచి మొదలైంది. చాలా విశేషమైనదిగా మనం ఈ శ్రావణ మాసాన్ని పూజలు చేసుకుంటూ ఉంటాము. ఇక 23వ తారీఖు ఆదివారం, 23వ తారీఖు ఆదివారం సర్వ ఏకాదశి. 24వ తారీఖు ఆగస్టు 24 శ్రీ వెంకయ్య స్వామి ఆరాధన, అలాగే దామోదర ద్వాదశి. 26వ తారీఖు 26 బుధవారము మిలాద్ నబీ. 28వ తారీఖు శ్రావణ పూర్ణిమ అండి. శ్రావణ పూర్ణిమ, హయగ్రీవ, వైకాస జయంతి, అలాగే జంజాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు. 28వ తారీఖు శుక్రవారం రోజు శ్రావణ పూర్ణిమ. ఇక 29వ తారీఖు గాయత్రి జపం. మనకి వరలక్ష్మి వ్రతం 21వ తారీఖు, పూర్ణిమ వచ్చి 28. పూర్ణిమకి ముందు ఉన్న శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా చేసుకుంటాం. అయితే పూర్ణిమతో కలిసి వచ్చింది కాబట్టి 21వ తారీఖు కుదిరిన వాళ్ళు వరలక్ష్మి వ్రతం చేసుకోవడం కుదిరిన వాళ్ళు 28 కూడా చేసుకోవచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. ఇక 29వ తారీఖు శనివారము గాయత్రి జపం. 30వ తారీఖు ఆదివారం ఆగస్టు 30 ఆదివారం శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన. 31వ తారీఖు సోమవారం సంకష్టహర చతుర్థి, అలాగే పూర్వాభాద్ర కార్తీకుడా అండి. ఇవండి ఈ 2026వ సంవత్సరంలో వచ్చే ఆగస్టు నెలలో వచ్చే పండుగలు, ముఖ్యమైన రోజులు. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇస్తానండి. మనకి ఈ క్యాలెండర్లో వచ్చే ప్రతి పండుగ, మనకి ఏ పండుగ ఎప్పుడు వస్తుంది అనేవి ముందుగానే చెప్తాను. ప్రతి నెల కూడా మనం ఆగస్టు, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్ అన్ని క్యాలెండర్లో వచ్చే పండుగలు, తిథులు అన్నీ నేను చెప్తూ ఉంటానండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మళ్ళీ చేయాల్సిన అవసరం లేదండి, ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే చాలు. నేను ప్రతి వీడియోలో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అని చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వస్తే మన ఛానల్ బాగా రీచ్ అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా.
అందుకే చెప్తూ ఉంటాము. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మరొక వీడియోలో కలుసుకుందాం.